హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి మురుకుల్ని ఇలా తయారు చేసుకోండి. ఎక్స్ట్రా క్రిస్పీతో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మురుకుల్ని ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 10 to 15 days దాకా నిల్వ ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ దాకా శనగపిండిని వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నల్ల నువ్వులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకోవాలి. ఈ వాముని అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మనకి కొంచెం పిండిని తీసుకొని టేస్ట్ చేసినట్లయితే ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో తెలుస్తుంది. ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా వేడి చేసుకున్న గీని వేసుకోవాలి. వేసేసుకొని ఈ పిండినంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి గీ వేసి కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి. మనం పొడిలా చేస్తే పొడిగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా ఇలా కొంచెం వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు చేతులు నొప్పి వస్తాయి. అలాగని లూజ్గా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. చూడండి, పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చపాతీ పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకొని మురుకుల గొట్టంలో వేసుకోవాలి. అలాగే మురుకుల గొట్టంలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవడం వల్ల పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఆయిల్ని ఇలా ప్రతిసారి వేసుకొని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్లో పిండి వేసుకునేటప్పుడు ఒకటి అప్లై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండి తీసుకొని మురుకుల గొట్టంలో వేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా తడి క్లాత్ని వేసి కవర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఆయిల్ కవర్ని కానీ లేదా బటర్ పేపర్ని కానీ తీసుకొని ఈ పేపర్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ మురుకుని పేపర్ పైన ఒత్తుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మీరు తీసుకున్న పేపర్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోలేని వారు ఇలా పేపర్ పైన కానీ లేదా తడి క్లాత్ పైన కానీ వేసుకొని ఆయిల్లో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పేపర్ పై నుంచి ఈ విధంగా తీసేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. మీరు తీసుకున్న కడాయిలో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 సెకండ్ తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే మురుకుల్ని వేయించుకోవడానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇలా తీసేసిన వెంటనే వేయకుండా 1 సెకండ్ పాటు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ని మరీ లో ఫ్లేమ్లో కాకుండా హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని తయారు చేసుకున్నట్లయితే ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా కరకరలాడే మురుకుల్ని చాలా ఈజీగా 10-15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా క్రిస్పీతో కరకరలాడుతూ ఈ మురుకులు చాలా బాగుంటాయి. ఇలా మురుకుల్ని తయారు చేసుకున్నట్లయితే పిల్లల స్నాక్ డబ్బాలో వేసి ఇవ్వడానికి కానీ లేదా ఈవినింగ్ టైం స్నాక్స్గా తినడానికి కానీ చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.